శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా ఈ రీతిగా కలుసుకుని మాట్లాడుకోవడానికి దేవుడిచ్చిన ఘనమైన సమయాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీకందరికీ కూడా ఘన స్వాతంత్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనం. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ మాటను గమనించండి. ఏ ఒక్కరు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదట. వారు చిన్నవారైనా సరే, పామరుడైనా సరే, పేదవాడైనా సరే, అందరూ కూడా ప్రభు వద్దకు నడిపించాల్సినటువంటి అవసరము చాలా ఉంది అని మాట్లాడుతున్నాడు. వినండి, చాలామంది పేద ప్రజలను, దరిద్రుల గురించి ఎవరు కూడా ఆలోచన చేయరు. ఎక్కువగా కానుకలు ఇచ్చేవారినే ఈరోజు సంఘం కానీ సమాజం కానీ కనపరుస్తూ ఉంటుంది. చాలా బాధాకరమైనటువంటి విషయం. అవును, ఆ ప్రజలను ఎవరు పట్టించుకోవట్లేదు. దీనస్థితిలో ఉన్నవారిని, పేదరికంగా ఉన్నటువంటి ప్రజలకు ఎవరు కూడా సహాయం చేయట్లేదు. ఒక్కసారి ఆలోచించండి. మనము మర్చిపోకూడని ఒక విషయం, రహస్యం చెప్పిన, ధనవంతులైనా పేదవారికైనా ఉన్నది ఒకే ఒక ఆత్మ. ఈ విషయం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అవును ప్రియులారా, పేదవారైనా సరే, ధనవంతులైనా సరే, పాపం చేస్తే గనుక ఆ ఆత్మ నరకానికే పోతుంది. కాబట్టి ప్రభు అక్కరతో ఈ చిన్నవారిలో ఒక్కరు కూడా నశించటం నా చిత్తం కాదు అని చెప్తున్నటువంటి మాట చాలా విలువైనటువంటిది. ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును కూడా నిత్య జీవం పొందుకోవటమే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వారిని లేపుతాను అని పరిశుద్ధమైన గ్రంథం చాలా సూటిగా మాట్లాడుతుంది. కాబట్టి నీవు ఉన్నటువంటి స్థితిగతులను ఆయన తెలుసు. ఈ చలికాలంలో విపరీతమైనటువంటి ఈ పరిస్థితుల్లో పేదవారు ఎవరు పట్టించుకుంటున్నారండి? కనీసం వారి నిమిత్తమైన ప్రార్థన చేస్తున్నామా? దేవుని సన్నిధికి నడిపిస్తున్నామా? ఆలోచించండి. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయన, ఈ మాటలు వింటున్నప్పుడు మీ హెచ్చరికలను మా ముందు ఉంచినప్పుడు మాకు భయం వేస్తోంది. మా అంతటా మేము చూసుకుంటున్నాము, కానీ పేదవారి నిమిత్తమే తండ్రి మేము ఎవరు కూడా ఎప్పుడు కూడా పట్టించుకోలేని విధంగా ఉంటున్నాం. ఈ మాటలు వింటున్న వారందరూ ప్రతి పేదవారిని మీ సన్నిధికి నడిపించినట్లుగా మీరు సహాయం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనలు మా రక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకలు పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.